ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. మారుతి దేవాలయం మరియు చల్ల. ఒక సాధువు తలపై ఒక మారుతీమూర్తిని పెట్టుకుని 12 సంవత్సరములు తీర్థయాత్ర చేశారు. అలా యాత్ర చేస్తూ ఉండగా ప్రభువు యొక్క కీర్తి విని మాణిక్ నగర్కు వచ్చారు. అహోరాత్రులు ఆ మూర్తిని తలపై పెట్టుకుని ఉండేవారు. ఇక్కడికి రాగానే ఆ మూర్తి ఆయనకు బరువుగా అనిపించి ప్రభు ముందుకి వచ్చి ఇలా అన్నారు: మహారాజ్, ఈ మారుతికి మీ సన్నిధిలో ఉండాలని కోరిక. రాత్రి నాకు స్వప్నంలో కనిపించి చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చాను. మీరు నా తలపై నుండి ఈ మూర్తిని దించి మీకు ఎక్కడ సరైన ప్రదేశం అనిపిస్తుందో ఆ ప్రదేశంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయండి. ఆయన వినతి ప్రకారం ప్రభు స్వహస్తాలతో ఆ మూర్తిని దించి ఆయనకు ముక్తి కలిగించారు. వాడాలో తులసి బృందావనం ఉన్న కట్టపై మొదట మూర్తి పెట్టబడింది. తరువాత దాదా మహారాజుల వారు గ్రామానికి పశ్చిమ దిక్కులో ఉన్న చిన్న దేవాలయంలో మూర్తి స్థాపన చేయడం జరిగి తర్వాత సముద్ధరించారు. ఈ విధంగా చిన్న పెద్ద నిర్మాణాలు జరపబడ్డాయి. సర్వేశ్వర్ మారుతి యొక్క పూజా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మారుతికి మొదటి నుండి ఉగ్ర స్వభావం కలవారని ప్రసిద్ధి. ఈ అనుభవం ప్రజలకు కలుగసాగింది. పూజారి తప్పు పని చేస్తే అతనికి శిక్ష పడేది. అందువల్ల ఏ పూజారి ఉండలేకపోయారు. చివరికి ప్రభువు మారుతిని శాంతపరిచి అందరి భయాన్ని దూరం చేశారు. మెల్లమెల్లగా మాణిక్ నగర్ గ్రామం విస్తరించసాగింది. కళ్యాణ్కు చెందిన వారు కొందరు ఇక్కడే ఉండాలని వచ్చారు. హరినాథ్ ప్రసాద్ అనే ఖానోజీ బ్రాహ్మణుడు ప్రభుసేవ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉండిపోయారు. చిన్నతనంలో ప్రభుతో అనేక ఆటలు ఆడి వారిని చూసి ఉండడం వల్ల, ప్రభు యొక్క అలౌకిక సామర్థ్యం తెలియడం వల్ల ప్రభువు తప్ప ఇతర దైవం లేదని ఆయన భావించేవారు. ప్రభువుపై ఆయనకు అమితమైన ప్రేమ ఉండేది. ఆయన కుటుంబం కూడా ఇక్కడే ఉండేది. భార్య గర్భవతి అవడం వల్ల ఇతర గ్రామంలో ఉంచాలి అనే ఆలోచనతో గడవంతిలో స్థలం చూడడానికి వెళ్ళగానే ఇక్కడ భార్య ప్రసవించింది. తిరిగి వచ్చి చూడగానే ప్రభు మహారాజ్ ఆజ్ఞతో అన్ని ఏర్పాట్లు సరైన రీతిలో జరిగాయి. స్వయంగా ప్రభువే ఆయన ఇంటికి వెళ్లారని అంటారు. తమ ప్రియమైన భక్తుల కొరకు ఎల్లప్పుడూ అభయహస్తం చూపించే ప్రభు తమను విస్మరించరని భక్తులకు నమ్మకం కలిగింది. విరజ మరియు గురుగంగా ఈ రెండు చిన్న నదులు మాణిక్ నగర్కి పూర్వ దిశలో సంగమం అయ్యాయి. ఈ స్థలం చాలా రమ్యంగా ఉంటుంది. రెండు నదుల మధ్య భూమి సస్యశ్యామలంగా ఉండడం వల్ల ఈ భూమిలో ఇతర చెట్లతో పాటు మామిడి చెట్లు నాటడం వల్ల శోభ సంతరించుకుంటుందని భావించి ఆ కార్యక్రమానికి దాదా మహారాజుల వారు శ్రీకారం చుట్టారు. వాస్కి కల్లప్ప అనే వైశ్య శిష్యుడు సంఘంలో శంకరుని మందిరము కట్టించారు. గోసాయి బైరాగులకు సాధువులకు ఇక్కడ ఉండడానికి స్థలం ఇవ్వబడింది. ఈ భూమి సహజంగానే తపస్సు చేయడానికి అనుకూలంగా ఉండడం వల్ల చాలామంది తపస్సు చేసేవారు ఇక్కడ ఉండసాగారు. ఈ విధంగా అన్ని రకాల భక్తులకు జనులకు అనుకూలత ఉండడం వల్ల ఆకర్షణీయమైన స్థలంగా మాణిక్ నగర్ కనిపించసాగింది. ముసల్మాన్ భక్తుల కోసం నగరానికి ఉత్తర దిశలో కొండపై ఒక స్థలం చూపించి ప్రభు తన టోపీని ప్రసాదంగా ఇచ్చారు. దానిపై చల్ల పైకప్పు లేని కట్టడం నిర్మించబడింది. తనను భక్తితో ఆరాధించే ముస్లిం భక్తుల కోసం ప్రభు ఈ స్థలం నిర్మించారు. ప్రభువుని మహబూబ్ సుభానీగా భావించే ముస్లిం భక్తులు ఇప్పటికీ ఇక్కడికి వచ్చి ప్రభు ఉపాసన చేస్తారు. గ్రామాభివృద్ధి. మాణిక్ నగర్ ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి చెందసాగింది. వ్యవహారాలలో ప్రభు ఖచ్చితంగా ఉండేవారు. ముగ్గురు సోదరులు ఒకే ఆలోచనతో మాణిక్ నగర్ అభివృద్ధి గురించి ఆలోచించేవారు. ఈ త్రిమూర్తులలో ప్రభు మహారాజ్ వద్ద పారమార్థిక శ్రేష్టత్వము ఉన్నా కూడా వ్యావహారిక దృష్టిలో మాత్రం మిగిలిన ఇద్దరి వ్యవహారాలు సామాన్య లోకులకు ఆమోదయోగ్యంగా ఉండేవి. వారు ప్రభుతో పాటు వారి అన్నతమ్ములను కూడా అంతే గౌరవించేవారు. వాళ్ల మధ్య భేదభావం ఎవరూ చూపించేవారు కాదు. కారణం, ఈ ముగ్గురు పరస్పరం అత్యంత ప్రేమపూర్వక ఆదరణతో నడుచుకునేవారు. వయస్సు విషయంలో తారతమ్యం లేకుండా, కృత్రిమత్వం లేకుండా ప్రేమతో మాణిక్ నగర్ అభివృద్ధికి కృషి చేశారు. మాణిక్ నగర్ స్థాపన జరిగేటప్పుడు తాత్యా మహారాజ్ గారు ఇక్కడే ఉండి సంస్థాన కార్యభారము వహిస్తారని ఎవరూ ఊహించలేదు.
కారణం, మొదటి నుండి ఈయన స్థితి ఇద్దరి సోదరుల కంటే భిన్నంగా ఉండేది. దాదా మహారాజ్ మరియు ప్రభు వలె వీరు విరక్త బ్రహ్మచారి కాదు. దాదా మహారాజ్ల వారు పెళ్లి చేసుకున్నా కూడా భార్య చిన్న వయస్సులోనే మరణించడం వల్ల మౌన బ్రహ్మచారిగా ఉండిపోయారు. తాత్యా మహారాజుల వారు గృహస్థ ఆశ్రమంలో బందీ అయ్యారు. ఇప్పుడు పూర్తి గృహస్థు అయ్యారు. గృహస్థాశ్రమానికి కావలసిన సాధన సంపత్తి అనుకూలంగా ఉండేది. భార్య సాత్వికయై మితభాషయై రూప సంపన్నురాలై ఉండెను. వ్యవహారిక శిక్షణ సరైన రీతిలో జరగడం వల్ల బుద్ధిమంతురాలై ఉండిరి. తాత్యా మహారాజ్ శిక్షణ ఉన్నత స్థితిలో ఉండెను. వారు రచించిన అష్టకాలు, పదాలు వారి విషయ పరిజ్ఞానానికి సాక్షిభూతాలు. వ్యవహారానికి కావలసిన కుశల పరిజ్ఞానం వారి వద్ద అపరిమితంగా ఉండేది. నవాబుల దర్బారులో వీరి గౌరవం పెరగసాగింది. మరియు అబాల వృద్ధులకు ఈయన ప్రీతి పాత్రులయ్యారు. ఈ విధమైన వైభవము, సంపన్న స్థితిని వదిలి మాణిక్ నగర్ ఫకీరు దర్బార్లో వచ్చి ఉంటారని ఎవరు ఊహించగలరు? కళ్యాణ్లో ఉండి మాణిక్ నగర్కి వస్తూ పోతూ ఇక్కడి వ్యవహారాలు నడిపిస్తారని అందరూ అనుకున్నారు. ఆయన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినా ఆ విషయం ఎవరితోనూ అనలేదు. దాదా మహారాజ్ గారికి ఈ విషయం తెలియక కుటుంబాన్ని కళ్యాణ్ తీసుకువెళ్లమని చెప్పారు. అయినా కూడా ఇక్కడి నుండి వెళ్లే విషయం మాత్రం కనిపించలేదు. ఉద్యోగానికి తొందరగా వెళ్లాలని ప్రభువుతో కూడా చెప్పి చూశారు. తాత్య ప్రాపంచిక విషయంలో భాగం వహించాలని, కీర్తి లభించాలని మాతృశ్రీకి ఉండేది. ఇక్కడ అడవిలో పకీరుల కుటీరాలలో తన యవ్వనంలో ఉన్న పత్నితో తాత్య ఐహిక సుఖాలను త్యజించి ఇక్కడ ఉండడం మాతృశ్రీకి ఇష్టం లేదు. మిగిలిన ఇద్దరూ పారమార్థిక వైభవాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఈ మూడవ కుమారుడైన ప్రాపంచిక జ్ఞానంతో సంసారం చేయాలని ఆ తల్లికి తీవ్ర కోరిక ఉండేది. కానీ కళ్యాణ్కి వెళ్ళకపోవడం చూసి ఆమెకు చింత మొదలైంది. అందుకని ఒకసారి దీనికి పరిష్కారం చూపించాలని ప్రభు ముందు ఈ విషయం చెప్పగానే ప్రభు సముదాయించడానికి ప్రయత్నం చేశారు. చివరికి తాత్యా మహారాజుల వారు సమాధానం చెప్పారు. మీ వంటి జగద్వంద్యులైన సోదరుడిని, పరమ పూజ్యులైన మాతృశ్రీని విడిచి నేను ఎక్కడికి వెళ్ళాలి? మీ సేవ చేయడం నా ధర్మం. మీ సన్నిధిలో లేకపోతే సేవ చేసే భాగ్యం ఎలా కలుగుతుంది? అందుకని మీ అందరి చరణాలు విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. రాజీనామా ఇంతకు ముందే ఇచ్చి వచ్చేశాను. ఈ సమాధానంతో మాతృశ్రీ నిరాశ చెందిన తాత్యా మహారాజుల వారు చిరకాలం తమతో నివసిస్తారని ఒక రకంగా సమాధానపడ్డారు. ఇక్కడ కళ్యాణ్ నవాబుకు తాత్యా మహారాజుల వారు ఉద్యోగం విడిచి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. నవాబు తాత్యాగారు చేసే పనితో సంతృప్తిగా ఉండేవారు. ఇలా సర్వగుణ సంపన్నులైన వారు విడిచి వెళ్లడం అసంతృప్తిగా అనిపించింది. ఆయన రాజీనామా మంజూరు చేయకుండా పని ముగియగానే వెంటనే పనికి హాజరు కావాలని భావయుక్తంగా లేఖ రాసి ఉద్యోగానికి తిరిగి రప్పించడానికి ప్రయత్నం చేశారు. తన ప్రయత్నం ఫలించదని తెలిసి తమ మనిషిని ఒకరిని పంపించారు. తాత్యా మహారాజుల వారు తన నిర్ణయంపై స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఒక్కసారైనా తాత్యా మహారాజుల వారిని కళ్యాణ్కి రప్పిస్తే ఆయన మనసు మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ ఆ ప్రయత్నం ఫలించక లెక్కలు చూపించడానికి రావాలని తగాదా ప్రారంభించారు. ఈ విధంగా అన్ని ప్రయత్నాలు వ్యర్థం అవడం వలన కోపంతో సర్కారు ఆజ్ఞ ప్రకారంగా తన వద్ద పనిచేసే అధికారులను పంపించి హుకుం జారీ చేశారు. దానిని ఎలా పరిష్కారం చేయాలో వ్యవహార జ్ఞానం కలిగిన తాత్యా మహారాజ్కి తెలుసు కనుక ఆయన నవాబు యొక్క యుక్తి తెలుసుకుని ఆ ప్రయత్నాన్ని నిష్ఫలం చేశారు. ఈ విధంగా తాత్యా మహారాజ్ నివాసం మాణిక్ నగర్కు మారింది. తాత్యా మహారాజుల వారు మాణిక్ నగర్లోనే నివసించడం వల్ల పద్ధతి ప్రకారంగా విధులు జరిగి సంస్థానం దర్బారీ శోభ సంతరించుకుంది. ఆది భౌతికము, ఆది దైవికము మరియు ఆధ్యాత్మిక విషయ తాపాలు భక్త జనులకు లేకుండా చేసి వ్యవసాయుత పరిపాలన చేసి పని ఈ ముగ్గురు సోదరులు పంచుకున్నారు. ఆ సమయంలో అనేక రకాలైన వారు నిత్యం వచ్చేవారు. వారి అన్నపానీయాల వ్యవస్థ దాదా మహారాజుల వారే చూసేవారు. స్త్రీ పురుషులు పిల్లలకు కావలసిన సదుపాయాలు కల్పించడం,
చిన్నపిల్లలకు పాలు అందివ్వడం స్వయంగా తమ పర్యవేక్షణలో చేయించేవారు. సూర్యోదయానికి ముందే లేచి పిల్లల తల్లులు రాకపోతే వాళ్లకు పాలు అందించే ఏర్పాట్లు చేసేవారు. అన్నము తినేవారికి ఉదయం బియ్యం సమకూర్చి మధ్యాహ్న భోజనానికి భండారుఖానాకు తీసుకువెళ్లి కడుపు నిండా భోజనం చేయించేవారు. భోజనం చేయని వారికి కావలసిన సామాగ్రి ఇవ్వడం, దోవతలు, పంచెలు, రుమాళ్ళు, గొంగళ్ళు, లంగోటీలు, ఇలా ఎవరికి కావలసిన వస్త్రాలు వారికి ఇచ్చే ఏర్పాట్లు చేశారు. వచ్చిపోయే వాళ్లకు అన్న, వస్త్ర, స్థల సదుపాయాలు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. వచ్చిపోయే వాళ్లకు అన్న, వస్త్ర, స్థల సదుపాయాలు కలిగించడం అత్యంత శ్రద్ధతో చేయడం దాదా మహారాజుల వారికి నిత్యక్రమంగా ఉండేది. గోసాయిలు, బైరాగులు, పకీరులు, సాధు సన్యాసులు నిత్యం గుంపులుగా వచ్చేవారు. నిత్య దర్శనానికి వచ్చే వాళ్లకు కావలసిన వస్తువులను ఇచ్చేవారు. నగరంలోని సిపాయిలు, నౌకరుదారులపై తాత్యా మహారాజుల వారు పర్యవేక్షించేవారు. ఈయన చిన్నప్పటి నుండి రాజదర్బార్లో ఉండడం వల్ల పద్ధతి ప్రకారం సువ్యవస్థాయుత దర్బారు శోభ మరియు రాజ ఐశ్వర్యాలను ఇష్టపడేవారు. సంస్థానానికి దర్బారు క్రమం వీరే తయారు చేశారు. జనులకు తాత్యా మహారాజుల వారిపై అభిమానంతో కూడిన భయం ఉండేది. క్రమం తప్పితే వెంటనే ఆయన పసిగట్టేవారు. సరి అయిన శాసనం చేయడం, తప్పును సరిదిద్దడంలో ఆయన అలసత్వం ఎప్పుడూ చూపలేదు. తాత్యా మహారాజుల వారి నివాసం మాణిక్ నగర్లో స్థిరమైనప్పటి నుండి మాణిక్ నగర్కు ఒక చిన్న రాజధాని స్వరూపం వచ్చింది. పరిపాలనా వ్యవస్థ సక్రమంగా చేయడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. జనంలో అభిప్రాయ భేదాలు రాకుండా ఆయన మంచి దక్షతతో పని జరిపించేవారు. ఒకవేళ వచ్చినా వారిని సమాధానపరిచి సయోధ్య కుదర్చేవారు. నగర ప్రజలకు నష్టం జరగకూడదని పూర్తి బందోబస్తు చేయించారు. నగరానికి పూర్వ పశ్చిమ దిక్కులలో ఎత్తైన కట్టడాలపై చౌకులు నిర్మించి కాపలాదారులను నియమించారు. ప్రభు యొక్క గుడారం వద్ద కాపలా నియమింపబడింది. ద్వారపాలకునిగా పదం సింగ్ ఉండేవారని ఇంతకుముందే వ్రాయబడింది. పద్దులు వ్రాసే వారిపై, సిపాయిలపై, పహారా కాసే వారిపై సరైన రీతిలో చూసి సంస్థానం యొక్క కార్యమును ఉత్తమ రీతిలో నిర్వహించేవారు. మాణిక్ నగర్లో వ్యావహారిక ఉపాధి విషయంలో ప్రభు మితంగా ఉండేవారు. ఈ విషయంలో ఎప్పుడూ చింతించే అవసరం ఆ ఇద్దరూ రానివ్వలేదు. వచ్చిపోయే వాళ్ల విషయంలో, వారి అవసరాల విషయంలో దర్బార్లో ప్రభు నిశ్చింతగా ఉండేవారు. ఆర్తుడి యొక్క దుఃఖ నివారణ చేయడం, జిజ్ఞాసువు యొక్క జ్ఞానపిపాస తృప్తి చేయడం, అర్ధార్థి అయి వచ్చిన వారికి ద్రవ్యం ఇచ్చి సంతుష్టులను చేయడం లాంటి మహత్వపూర్వమైన పనులు ప్రభువు తీసుకున్నారు. ప్రభువు యొక్క కీర్తి పరిమళం సర్వత్రా వ్యాపించి వేల మంది నిత్యం దర్శనానికి వచ్చి సంతుష్టులై వెళ్ళేవారు. జనుల అంతరంగాన్ని తెలుసుకుని ప్రభు వాళ్ల కోరికలను తీర్చడం ప్రతిరోజు జరిగేది. ప్రభు చరిత్ర కోరికలను తీర్చే అద్భుత కథలతో నిండి ఉంది. అన్ని కథల యొక్క సంగ్రహం ఇక్కడ వివరిస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. అందుకని అత్యంత మహిమగల విషయాలు, సంఘటనలు మాత్రమే వివరింపబడ్డాయి. ఒక ప్రదేశంలో ప్రభు స్థిరంగా ఉండడం వల్ల వారి వద్దకు అనేక మంది జనం రాసాగారు. కాశీ నుండి రామేశ్వరం వరకు ప్రభు యొక్క జయ జయకారాలు వినిపించసాగాయి. యాత్రికులు కావాలని ఇక్కడికి వచ్చి ప్రభు యొక్క దివ్యప్రసాదం స్వీకరించి వెళ్ళేవారు. ప్రభు సర్వకాలాల్లో ఆత్మయందు నిమగ్నమై ఆత్మానందంలో మునిగిపోయేవారు. ఎప్పుడూ స్వరూపం మారలేదు. భక్తుల యొక్క సంకటాలను తనపై వేసుకుని అందరినీ నిర్భయంగా ఉండమనేవారు. హిందూ, ముస్లిం, సిక్కు, లింగాయత్, జైన్ మొదలైన మతాల ధర్మాల ప్రజలు ప్రేమభావంతో ప్రభువు వద్దకు వచ్చేవారు. ప్రభువు వద్ద తారతమ్య భేదాలు ఉండేవి కావు. వారు అందరినీ ప్రేమతో ఆకర్షించేవారు. శ్రేష్ఠ, బీద, శ్రీమంతుడు, సామాన్య ప్రజలు లేక అధికారులతో పాటు చిన్నపిల్లలను, వృద్ధులను సమాన ఆత్మీయ భావంతో, ప్రేమతో అందరినీ తన వైపు ఎలా ఆకర్షించుకున్నారో ముందు భాగంలో వివరింపబడింది. ప్రభు దర్బార్ ఈ శబ్దానికి సామాన్య జనం మదిలో ఏం అర్థం స్ఫురిస్తుందో, ప్రభునగరంలో అలా దర్బార్ స్వరూపం ఉండేదా అనే అనుమానం సహజంగా వస్తుంది. ఆదిభౌతిక శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తి ఏ విధంగా భిన్నమైనవో వారి దర్బార్ స్వరూపం కూడా అలాగే
భిన్నంగా ఉండేది. మాణిక్ నగర్ దర్బార్ కేవలం ఆధ్యాత్మిక స్వరూపంతో ఉండేది. దాని ముఖ్య ఉద్దేశం ప్రభు దర్శనంతో పునీతమవ్వడం. అందువల్ల దాని రచన భిన్నంగా ఉండేది. రాజదర్బార్లోని ఎన్నో విషయాలకు దీనికి పోలికలు ఉండడం పూర్వకాలంలోని రాజదర్బార్ల యొక్క వర్ణన చదివిన వారికి తెలుస్తుంది. దీనిని తాత్యా మహారాజుల వారు రూపొందించారని ఇంతకు ముందే చదివాము. అందుకని దర్బార్కి రాజదర్బార్ యొక్క స్వరూపం కనిపిస్తుంది. ఈ దర్బార్ ముఖ్య విషయం ఆధ్యాత్మిక శ్రేయస్సు సాధించాలి అనే కారణంతో పోగయ్యే జన సముదాయం. ప్రభువు వద్దకు అనేక విధాలైన జనం వస్తారు. వాళ్లకు దర్శనం కోసం ఏర్పాటు చేయడం మండలి యొక్క విధి. దర్బార్ ఒక విశేష కారణంతో జరిగేది. ఉత్సవ కారణంగా లేదా పండుగ కారణంగా ప్రభు దర్శనం కోసం ఉత్సాహంతో వచ్చే వారికి ప్రభు దర్శనం లభించే విశేష దర్బార్ నిర్వహించబడేది. దర్బార్ స్వరూపం రాజదర్బార్ వలె ఏర్పాటు చేసినట్లుగా ఉండేది. ఒక పెద్ద మండపం తయారు చేయబడేది. దానికి ఒకవైపు మధ్య భాగంలో తూర్పు ముఖంగా ఒక కట్ట తయారు చేయబడి ఆ కట్టపై ప్రభు కూర్చునే ప్రదేశం ఉండేది. మంచి నాణ్యమైన పరుపు, వీపు వైపు మెత్తలు, రెండు వైపులా చేతులు ఆనించి కూర్చోవడానికి దిండ్లు, కూర్చోవడానికి ఆసనం ఏర్పాటు చేయబడేవి. దీనికి దగ్గరలోనే ప్రభు కుటీరం ఉండేది. ఈ ప్రదేశంలో ప్రస్తుతం సుందరమైన సభామండపం కనిపిస్తుంది. పూర్వం ఇదే దర్బార్ జరిగే ప్రదేశం అంటారు. కట్ట ముందు రెండు వైపులా ఇద్దరు నిలబడేవారు. దర్బార్లో జనం నిండిన తర్వాత భక్త కార్యకల్పద్రుమ అనే బిరుదావళి యొక్క జయఘోష చేస్తూ ఉండగా ప్రభు మహారాజ్ గారు వచ్చి ఆ పరుపుపై కూర్చునేవారు. ప్రభువు వచ్చేటప్పుడు అందరూ నిలబడి నమస్కారం చేసి కూర్చోవాలి. ఇలా పద్ధతి ప్రకారం జరిగేది. గృహస్థుల కోసం ముందు భాగంలో స్థలం ఉండేది. సన్యాసి, శాస్త్రులు, వైదికులు, పురాణికులు, హరిదాసులు మొదలైన వారి కోసం ప్రభు కట్టకు కుడివైపున చోటు ఉంచబడేది. ఇంకోవైపు సాధువులు, బైరాగులు, గోసాయిలు, ఫకీరులు మొదలైన వారి కోసం స్థలం కేటాయించబడేది. ముందువైపు పాడేవాళ్లకు, సన్నాయిలు, డోలు వాయించేవారకు, నాట్యం చేసేవారికి, ఇలా నృత్యగాన కౌశల్యం ఉన్నవారిని కూర్చోపెట్టేవారు. దర్బార్ అంటే పై అన్ని రకాల జనులు సముదాయం ఒక దగ్గర పోగై తమ కళను ప్రదర్శిస్తూ ప్రభు దర్శనం మరియు ప్రసాదం పొందే మహత్తరమైన స్థానం. ఇలాంటి దర్బార్ ఇప్పటి సంస్థానాధిపతి కార్యకలాపాల్లో అనేక ప్రసంగాల్లో కూడా చూడవచ్చు. ప్రభు యొక్క వస్త్రధారణ నిర్దిష్టమైనదిగా ఉండేది కాదు. ఆ సమయంలో ఏ ఆలోచన వస్తే ఆ విధంగా వచ్చి కూర్చునేవారు. అప్పుడప్పుడు తలపై విలువైన జరీ తలపాగాతో, శరీరంపై అంతకంటే విలువైన జుబ్బ, మెడలో ముత్యాలహారం, చెవులకు కర్ణాభరణాలు, రత్నఖచిత పుష్పం తలపై పెట్టుకుని హుక్కా తాగుతూ కూర్చునేవారు. ప్రభువు యొక్క మూర్తిత్వం నయన మనోహరంగా ఉండేదని ప్రత్యక్షంగా దర్శించిన వారు రాశారు. సాధారణ గోధుమ రంగుతో ముఖం దివ్యంగా ఉండేది. శరీర శ్రద్ధ ప్రామాణికంగా ఉండేది. అత్యంత విలక్షణమైన దివ్య తేజస్సుతో అందరి మనస్సులను తన వైపుకు తిప్పుకునేవారు. మాటలు అత్యంత మృదువుగా ఉండేవి. నైసర్గిక కాంతితో వివిధ అలంకరణలతో కూడి ప్రభువు యొక్క స్వరూపం దేదీప్యమానంగా ఉండేది. ఆ దర్బార్లో నృత్యగానాది లలిత కళల యొక్క ప్రదర్శన ఉండేది. దాంతోపాటు శాస్త్రకారుల వాద వివాదాలు నడిచేవి. వైదికుల మంత్రాలతో పాటు వేదాంత చర్చ జరిగేది. దర్శనానికి వచ్చిన వాళ్లను పరామర్శిస్తూ ప్రసాదం ఇవ్వడం జరిగేది. దర్బార్ అంటే శతావధాన ప్రయోగమని ఇప్పటి కాలంలో కూడా అనుభవంలోనికి వస్తుంది. ఒకే సమయంలో ప్రభు యొక్క దృష్టి అన్ని కార్యక్రమాల వైపు ఉండేది. శాస్త్రవాదనలో ప్రభు దృష్టి ఉండదని గాయకులు కొద్దిగా మనస్సులో అనుకుని తమ కార్యక్రమంపై దృష్టి మరల్చుతుండగా ప్రభు గానం వైపు దృష్టి నిలిపేవారు. ప్రసాదం తీసుకునే వాళ్ళ ప్రతి ఒక్కరి మనస్సు తెలుసుకొని దాని గురించి మాట్లాడి ప్రసాదం ఇచ్చేవారు. ప్రతి వ్యక్తి యొక్క మనసు తెలుసుకొని అందరినీ సంతోషపరచడం దర్బారులోని అపూర్వ విషయం. ఈ విధంగా దర్బార్
అనియమిత కాలం వరకు నడిచేది. అన్ని వర్గాల వారికి దర్బార్లో మర్యాద లభించేది. అందరికీ ప్రసాదం సంభావన దొరికిన తర్వాత దర్బార్ ముగిసేది. ఎన్నో సమయాల్లో 3 రోజులు అహోరాత్రులు ఈ దర్బార్ పనులు జరిగేవి. ప్రభువు ఆసనంపై 3 రోజులు వరకు కదలకుండా కూర్చునేవారు. 6 రోజుల వరకు ఒకసారి దర్బార్ నడిచిందని అప్పటివారు చెప్పేవారు. ప్రభు దర్బార్ గురించి 2-3 లేఖకులు చేసిన వర్ణన పాఠకులకు తెలియాలని వారి మాటల్లో వివరించడం జరిగింది. దాని నుండి ప్రభు దర్బార్ ఎలా ఉండేదో, సంస్థానం యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉండేదో మనకు తెలుస్తుంది. ప్రభు యొక్క చరిత్ర హస్తలిఖితంగా రాసిన వాటిలో వారు పడ్డ శ్రమ పొగడదగింది. వారి వ్రాతలో దర్బార్ ఏ విధంగా ఉండాలో వివరింపబడింది. తాత్యాసాహెబ్ మొదటి నుండి రాజదర్బార్లో ఉండడం వల్ల ప్రభు దర్బార్లో సరైన వ్యవస్థ చేయడానికి అధిక శ్రమ పడాల్సి రాలేదు. ఎవరు ఎలా ఎప్పుడు ఏ విధంగా దర్శనం చేసుకోవాలో, ఎలా మర్యాదగా కూర్చోవాలో, ఎలా వ్యవహరించాలో, ఎవరైనా స్వయంగా రావడానికి అసమర్థులైతే ప్రభువు వద్ద ఎవరు ఎలా వివరించాలో, ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వారిపై ఎవరు నిఘా పెట్టాలో, ఇలా అన్ని రకాలైన పనుల్లో తెలివైన యోగ్యులైన మనుషులను తాత్యావారు నియమించారు. ప్రభు దర్శనానికి మరియు సభలో జరిగే భాషణ వినడానికి ఆటంకం కలగకుండా వాళ్లకు అనుకూలమైన ప్రదేశంలో కూర్చోవడానికి, ప్రసాదం తీసుకునే వాళ్లకు కూడా వ్యవస్థ కల్పించారు. ఆ కాలంలో దర్బార్ జరిగే ప్రదేశంలో ప్రస్తుతం దేవాలయం కట్టబడి అందమైన సభా మండపం కనిపిస్తుంది. ఆ కాలంలో ఈ సుందర మందిరం ప్రాంగణం లేకుండా తడికలతో చేసిన గుడిసె ఉండేది. ఇరుపక్కల ప్రదేశం గోడలతో ఇరుకుగా లేకుండా విశాలంగా 4 పక్కల ఖాళీగా ఉండడం వల్ల వేల మంది ఒకేసారి సమావేశం అయ్యేటట్లుగా ఉండేది. మండపం మధ్యలో ఎత్తుగా ఒక కట్ట కట్టబడింది. దానిపై పరుపు వేసి ప్రభు దిండుపై ఒరిగి విశ్రాంతిగా కూర్చునేవారు. అందుకని 4 దిక్కుల అన్ని వైపుల నుండి ప్రభువు కనిపించేవారు. ప్రభువు వద్ద 2 మనుషులు ఎప్పుడూ చేతులు కట్టుకొని నిలబడేవారు. ఆ విధంగా కట్ట ముందు దర్శనానికి వచ్చే వాళ్లకు దారి చూపేవాళ్లు ఉండేవారు. కుడిపక్కకు సన్యాసి, శాస్త్రి, వైదిక, బ్రాహ్మణులు కూర్చోవడానికి స్థలం, కుడిపక్కన స్త్రీలకు కూర్చోవడానికి స్థలం ఉంచబడేది. ప్రభువు ముందు నానా జాతుల గృహస్థులు, సాధు సంతులు, గోసావి, ఫకీరులు అనేక మంది కూర్చునేవారు. ఎవరికి వచ్చిన కళను వారు ప్రదర్శించేవారు. కొందరు తమ గానంతో తబలా వాయించేవారు. పక్వాజ్, రుద్రవీణ, సితార్, సారంగి ఈ విధంగా తమకు వచ్చిన విద్యను ప్రదర్శించి తమ కళా కౌశల్యంతో అందరినీ తన్మయులను చేసేవారు. పురాణీకులు పురాణం చెప్పేవారు. వైదికులు వేదఘోష చేసేవారు. శాస్త్ర పండితులు వేదాంత గోష్ఠి చేసేవారు. ఈ విధంగా నానా ప్రకారాలుగా నడిచేది. ప్రభు దృష్టి అన్ని వైపులకు ఒకే రకంగా కనిపించేది. మనం ఇంతగా ప్రభు సేవ చేస్తున్నాం, మన వైపు ప్రభు దృష్టి ఎప్పుడు పడుతుందో అని ఎవరికీ అనిపించేది కాదు. వారు మధ్య మధ్యలో దృష్టి మరల్చినా కూడా సేవకులను లక్ష్య పెట్టవలసిందిగా సూచించేవారు. తమ పనులు నేర్చుకోవడానికి, తమ సందేహాలు తీర్చుకోవడానికి ప్రతిరోజు వేల మంది ప్రభువు ముందు నిలబడేవారు. అంతమందిలో ఎవరు తమ సందేహాలు నివృత్తి కాలేదు అని అనేవారు కాదు. అప్పటికి కోరిక తీరకపోయినా మాణిక్ నగర్లో కొన్ని రోజులు నివసించి తమ కోరిక తీర్చుకునేవారు. అక్కడ ఉన్నవారు ప్రభువు యొక్క గుణవర్ణన చేస్తూ ఆనందంగా గడిపేవారు. దర్బార్ తర్వాత ప్రతి ఒక్కరూ తమ విషయాలు చెబుతూ వింటూ ఉండేవారు. ఇలా తమకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. తినడానికి ఎవరికీ దొరకలేదు అనే విషయం మాత్రం ఉండేది కాదు. కానీ ఏదైనా కారణంతో ఉపవాసం ఉన్నా కూడా అది ప్రభువుకు నచ్చేది కాదు. ఇలాంటి పనులలో దాదాసాహెబ్ మహారాజ్ గారు దక్షతగా వ్యవహరించేవారు. వేల మంది ఒకే రోజు పోగైనా కూడా స్వయంగా కంబళి వేసుకొని నిలబడి అందరి భోజన నీటి వసతి చూసేవారు. కానీ ఎవరైనా మొండితనంతో లేదా ప్రభువు తమ కోరిక తీర్చడానికి ఉపవాసం చేస్తే ప్రభు గుప్త రూపంలో రాత్రి వారి వద్దకు వెళ్ళి తన కోరిక నిజమైనట్లుగా ఉపదేశ వచనాలు మాట్లాడి వాళ్ళు తినేటట్లు చేసేవారు. ఎన్నోసార్లు ఎవరైనా ఉపవాసంతో ఉంటే దర్బార్లో కూర్చుని ఉన్నా కూడా వాళ్లను పిలిచి వాళ్ల కోరికలను తెలుసుకుని వాటిని పూర్తి చేసి వారిని సమాధానపరిచేవారు.
ప్రభు దర్బార్లో అందరూ సంతోషంగా ఉండేవారు. కారణం, ప్రభు సర్వజ్ఞులు మరియు అంతర్జ్ఞాని. ప్రభు సదా ఆనందంతో వినోదంతో ఉండి వారి మాటల్లో ఆ విషయం స్పష్టంగా గోచరించేది. దర్శనం కోసం దూరం నుండి ఎవరైనా గృహస్థులు వచ్చినప్పుడు దారిలోని సౌకర్యాలను గురించి ప్రభు ముందుగానే అడిగి తెలుసుకునేవారు. ఈ విషయంలో అందరికీ ఆశ్చర్యం అనిపించేది. అందుకని ప్రభు దర్బార్లో దుఃఖంతో లాభాపేక్షతో వచ్చినా కూడా వాళ్లకు తమ కోరిక పూర్తవుతుందనే నమ్మకం కలిగి తమ మానసిక వ్యధను మరచి ఆనందంతో ప్రసన్నులయ్యేవారు. ప్రభువు యొక్క కంఠం కోమలమై రసభరితమై ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వారి మనస్సు హత్తుకునేటట్లుగా ఉండేది. ఎవరైనా మనస్సులో కల్మషంతో మాట్లాడినా వారితో మాట్లాడి అవివేకంతో తాము అడిగేది సరియైంది కాకపోయినా అడిగేవాళ్లను వాళ్ల మనస్సులో సరియైందిగా అయ్యేటట్లుగా చేసి సమాధాన పరిచేవారు. ఈ విధంగా మహాత్ముల యొక్క పనులు మొదట మౌనే మౌని గుణిని గుణివాన్ పండితాహ పండితేపి, ఈ విధంగా వాళ్ల నడవడిక ఉంటుంది. ప్రభు యొక్క సగుణ అవతారం సర్వ జగత్తును ఉద్ధరించడానికి జరిగింది. అందుకని వారు భక్తుల కోరికలను తీర్చడంలో ఆశ్చర్యం ఏముంది? ప్రభు ధనపుత్ర స్త్రీ ఇలా ఇహలోక విషయ సంపత్తిపై మోహంతో అడిగే వాళ్ల నానా విధాలైన కోరికలను తీర్చేవారు. ఐహిక సుఖాల కోసం ప్రభువు వద్ద ద్రవ్యం అడిగేవారు. నిజమైన కారణం చెబితే వారు ఎంత అడిగినా ఇవ్వడానికి ఆలోచించేవారు కాదు. వేల మంది నిత్యం 1000 రూపాయలు వాళ్ళు అడిగినట్లుగా వాళ్ల స్వస్థలాలకు పంపిస్తూ వాళ్ల ఉద్దేశం సరియైనదా కాదా అని ఆలోచించేవారు కాదు. కానీ ఎవరైనా దుష్టబుద్ధితో ప్రభువు వద్ద నుండి డబ్బులు తీసుకుంటే తెలియకుండా వారికి శిక్ష పడేది. ఈ విషయం చాలామందికి అనుభవంలోకి వచ్చింది. ఒకసారి గుర్రపు బగ్గీలు నడిపేవాడు ప్రభుకీర్తి విని ద్రవ్యం లోభంతో మాణిక్ నగర్కి వచ్చి తన గుర్రము అకస్మాత్తుగా మరణించడం వల్ల తను తన భార్యాబిడ్డలు ఉపవాసం ఉండాల్సి వస్తోందని, కొత్త గుర్రం కొనాలి అంటే తన దగ్గర డబ్బులు లేవని, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం మీ కీర్తిని వచ్చానని, కొత్త గుర్రం కొనుక్కోవడానికి 1000 రూపాయలు నాకు మీరు ఇవ్వాలి అని అడిగాడు. ఈ కపటి తన గుర్రాన్ని దాచిపెట్టి కేవలం ద్రవ్యలోభంతో అబద్ధాలు చెప్తున్నాడని ప్రభువుకి ముందే తెలుసు. కానీ ప్రభు ఏమీ అనకుండా గుర్రం చనిపోయినందుకు కనికరం చూపించారు. పరబ్రహ్మ సద్గురువు యొక్క నిత్యానంద రూప జెండా మీ ముందు రెపరెపలాడుతుంటే ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం చేశావు? నా దత్తప్రభువు ఈ గుర్రమే ఏమిటి, ఈ సంపూర్ణ పృథ్వీరాజ్యం అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అడిగేవాళ్లే కావాలి. ఇలాంటి ఉపదేశ వచనాలతో సంతోషపరిచి రేపొద్దున నీకు ఎంత ద్రవ్యం కావాలో అంత దొరుకుతుంది అని మాట ఇచ్చి 2వ రోజు కావాలని అతనికి 1000 రూపాయలు లెక్కపెట్టి ఇచ్చారు. అప్పుడు ఆ బగ్గీవాడికి చాలా ఆనందమై తన బుద్ధి కుశలతకు సంతోషపడుతూ ప్రభువును స్తుతిస్తూ బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అంతలో గుర్రం దగ్గర ఉంచిన మనుష్యులు రాత్రి అనుకోకుండా గుర్రం చనిపోయిందని ఆయనకు చెప్పాలని వెతుక్కుంటూ వస్తున్నామని దర్బార్లోనికి తమ యజమానిని వెతుక్కుంటూ వచ్చారు. పై విషయం అతనికి తెలియక ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఇది వినగానే ఆ కపటి ముఖం నల్లబడింది. ఇప్పుడు ప్రభు ఏం శిక్ష వేస్తారో అని భయపడుతూ నిలబడ్డాడు. ప్రభు కొంచెం కూడా కోపగించకుండా మంచి మాటలతో అతన్ని సమాధానపరిచారు. 1000 రూపాయల కోసం గుర్రం చనిపోకపోయినా అబద్ధం ఎందుకు చెప్పావు? డబ్బులు కావాలి అని అడిగితే దర్బార్లో మీకు దొరికేది కదా. అయినా అయిందేదో అయింది. ఇక ముందు ఇలా చేయవద్దు. మీ ఇష్టప్రకారం మీకు ఇప్పుడు ఎలా కావాలంటే అలా మళ్ళీ గుర్రం కొనుక్కో అని చెప్పి తిరిగి పంపించారు. ఈ విధంగా చాలా రకాలైన అనుభవాలు జరిగాయి. ప్రభువు వద్ద నిజమైన విషయం చెప్పి ఏదైనా అడిగితే తమ కోరికలు పూర్తవుతాయి అని అందరికీ నిశ్చయంగా తెలిసేది. అనేక రకాలుగా ఇలా దొంగతనాలు జరగకుండా దాదాసాహెబ్ గట్టి బందోబస్తు చేస్తూ సమస్యలు పరిష్కరించేవారు. ఏ స్త్రీకైనా తన మర్యాద విషయంలో ఏ పురుషుని నుండైనా ఉపద్రవం కలగరాదని దాదా మహారాజుల వారు దక్షతతో వ్యవహరించేవారు. ఎవరైనా స్త్రీలతో అమర్యాదగా ప్రవర్తిస్తే సహించేవారు కాదు. అలా జరిగితే ఇద్దరినీ శిక్షించేవారు. తను ప్రత్యక్షంగా స్త్రీలతో మాట్లాడేవారు కాదు. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే వెంకమ్మతో చెప్పేవారు.
ఈ క్రమం మొదటి నుండి అలవాటు చేశారు. ప్రభు విషయంలో కూడా వర్తన క్రమం ఉండేది. వాళ్ళు చేయవలసిన పనులన్నీ వెంకమ్మకు చెప్పి చేయించుకునేవారు. ప్రభు ప్రత్యక్షంగా స్త్రీలతో మాట్లాడేవారు కాదు. స్త్రీ ఒక్కరే ప్రభు దర్శనానికి రావడం నిషిద్ధం. రావాలి అనుకుంటే తన భర్తతో కలిసి రావాలి. అలా రాలేకపోతే వెంకమ్మకు విషయం తెలిపేవారు. ప్రభువుకు వెంకమ్మ ఈ విషయం చెప్పి ప్రభు ఆజ్ఞ తిరిగి వాళ్లకు చెప్పేది. ప్రభువు యొక్క భాష మృదువుగా ఉండేది. కోపం అనే శబ్దం ప్రభు విషయంలో లేదనే చెప్పాలి. జనం వారి సేవ చేయడానికి చేతులు కట్టుకుని నిలబడేవారు. కానీ ప్రభు ఎప్పుడూ వెంటనే పనులు చెప్పేవారు కాదు. ఎప్పుడు ఈ పని అవుతుంది ఇలా మాత్రమే అడిగేవారు. ఎవరైనా కపటభావనతో ప్రత్యక్షంగా తప్పు చేసి ప్రభు ముందుకు వచ్చినా కూడా శాంతంగానే శిక్షించేవారు. ఆ శిక్ష కూడా సౌమ్యంగా ఉండి మనసుకు కష్టం కలిగించకుండా ఉండి తిరిగి తాము తమ చేతులతో ఇలాంటి తప్పు చేయకూడదు అని మనసుకు అర్థమయ్యేటట్లుగా బోధించేవారు. ఈ విధంగా దర్బార్ రోజులో 3 సార్లు జరిగేది. సాయంకాలం జరిగే దర్బార్లో అందరికీ ప్రవేశం దొరికేది కాదు. ఉదయం ప్రాతఃవిధి ముగించి కట్టపై కూర్చొని ఉండగా పరిచయస్తులు, పనులు చేసేవారు ఇలాంటి వారికి మాత్రం ప్రవేశం ఉండి తమ పనిపై వినతి చేసుకోవడానికి అవకాశం ఉండేది. లేకపోతే ప్రభువు కావాలని వాళ్లను పిలిపించి వారి పని గురించి అడిగేవారు. వారు గదిలో ఉన్నప్పుడు అనుమతి లేకుండా ప్రవేశం ఉండేది కాదు. చిమన్య, వెంకమ్మ, గోపాల్ బావ, లంగోటి రామ, రామన్న వీరు ప్రియశిష్యులు. వారు తమ పని తాము చేస్తూ ఇతర విషయాలలో జోక్యం కలిగించుకోకుండా తమంతట తాము కూర్చుని ఉండేవారు. ద్వారం వద్ద తాత్యాసాహెబ్ గారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి రాత్రి పగలు సేవకులను నియమించారు. ప్రభు సాయంకాల సమయంలో తిరుగుతూ మారుతీ దేవాలయానికి వెళ్ళేవారు. అక్కడ సాధుసంతులు, గోసావి, బైరాగి వాళ్ళు ఉండేవారు. వాళ్లతో ఇష్టాగోష్ఠి మాట్లాడి తర్వాత దత్తగాది వరకు వచ్చి తన ఆసనంపై కూర్చునేవారు. ఆ సమయంలో మాత్రం ఎవరికైనా దర్శనం చేసుకోవడానికి తమ గురించి విన్నవించుకోవడానికి అనుమతి ఉండేది. ఒకసారి ప్రభుగాదిపై వచ్చి కూర్చుంటే ఎంతమంది దర్శనానికి వచ్చినా వాళ్ళు చెప్పేది విని వారికి సమాధానం ఇచ్చిన తర్వాత మాత్రమే దర్బార్ ముగించేవారు. రాత్రి అన్ని కార్యక్రమాలు ముగిసేసరికి 10 గంటలయ్యేది. ఒక్కోసారి జనం ఎక్కువగా ఉంటే తెల్లవారి 2 లేక 3 గంటలు కూడా అయ్యేది. ఆ కాలంలో ఇప్పటిలాగా గడియారాలు కూడా ఉపయోగంలో ఉండేవి కావు. రాత్రి పగలు తెలియడానికి పూర్వం గంటల యంత్రాన్ని ఉపయోగించేవారు. ఇలాంటి యంత్రాలన్నీ తాత్యాసాహెబ్ గారు ద్వారంలో పెట్టించారు. అది రాత్రింబవళ్ళు ప్రతి 4 గంటలకు ఒకసారి ప్రభువు ముందుకు వచ్చి ధర్మావతార్, వహర్కా అమల్ హై ఇలా అంటూ ముందు నిలబడేవారు. ప్రభుచరిత్ర వ్రాసిన వారిలో రామచంద్రబువ సోలాపూర్ ఖర్ అనే పేరుగల లేఖకులు ఉండేవారు. వారు ప్రభు దర్బార్లో చాలా రోజులు ఉన్నారు. వారు తమ పుస్తకంలో వ్రాసిపెట్టిన ప్రభు దర్బార్ యొక్క వర్ణన చదవదగిందిగా ఉంది. అది మేము కింద రాశాము. వారు కళ్ళతో చూసిన స్థితి యొక్క వర్ణన ఇవ్వడం వల్ల అది చాలా మహత్తరమైన విషయంగా మనకు అనిపిస్తుంది. ప్రభు యొక్క శ్యామసుందరమూర్తి చూసి వాళ్ల దాహార్తి తీరేది కాదు. ఎవరైనా ప్రభు వద్ద కూర్చుంటే వాళ్లకు ప్రభు వద్ద నుండి లేవాలి అనిపించేది కాదు. ఒకసారి ప్రభు గాదిపై కూర్చుంటే 3 రోజుల వరకు లేచేవారు కాదు. 3 రోజుల వరకు భోజనం, నిద్ర ఉండేవి కావు. మలమూత్రాదులకు కూడా లేవకుండా ఒకే ఆసనంలో కూర్చునేవారు. గాది లోపల గుహలాగా ఉండేది. దాంట్లోకి వెళ్తే ఒక్కసారి 8 రోజుల వరకు బయటకు వచ్చేవారు కాదు. లోపలికి వెళ్ళి పిలవడానికి కానీ పడుకుంటే లేపడానికి కానీ ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. ఒక్కోసారి 8 రోజులైనా పడుకునేవారు కాదు. అప్పుడప్పుడు డప్పు వాయిస్తూ పాడుతూ కూర్చునేవారు. అప్పుడు గంధర్వుల అవతారంగా ఇతరులకు అనిపించేది. అప్పుడప్పుడు లక్షల రూపాయల విలువైన బట్టలు ధరించేవారు. ఒక్కోసారి చినిగిపోయిన వస్త్రాలతో బీదవాళ్లలాగా కనిపించేవారు. అప్పుడప్పుడు ప్రభు యొక్క దర్బార్లో నాయకుల గాన కార్యక్రమము, అప్పుడప్పుడు వేదాంత చర్చ, వైదికుల వేదఘోష ఉండేది. ఒక్కోసారి ఊరికే లోకాభిరామాయణం కూడా జరిగేది.
ఈ విధంగా ప్రభువు యొక్క అనంతలీలలు ఉండేవి. వాటిని వర్ణించటం అసాధ్యం. ఎలాంటి వారు ప్రభువును కలిస్తే ప్రభువు వాళ్లకు అనుగుణంగా మారిపోయేవారు. శాస్త్రులు, పురాణికులు ఎవరైనా వస్తే వాళ్లకంటే ఎక్కువ పాండిత్యం చూపేవారు. పండితులతో పండితులుగా, గాయకులతో గాయకులుగా, సాధువులతో సాధువుగా, కపటులతో కపటిగా, లోబులతో లోబిగా, బైరాగులతో బైరాగిగా, గోసాయిలతో గోసాయిగా, గరీబులతో గరీబుగా, శ్రీమంతులతో మహాశ్రీమంతునిగా, వృద్ధులతో వృద్ధునిగా, ఈ విధంగా ఎవరితో వాళ్ల పాత్రలకు తగ్గట్టుగా వ్యవహరించేవారు. ఆయన స్వభావం అలాగే కనిపించేది. కోపస్థులతో కోపంగా, శాంతస్థులతో శాంతంగా కనిపించేవారు. ఎప్పుడు శ్యామసుందర శాంతమూర్తి గాదిపై కూర్చుని ఒక చేతితో నస్యం పీల్చుకుంటూ బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉండేవారు. అలాంటి రూపంతో జనులకు దర్శనం ఇచ్చేవారు. ప్రభువు గాదిపై కూర్చున్నారు అంటే కచేరీ యొక్క రూపం కనిపించేది. శాస్త్రులు, పండితులు, ధనవంతులు, సేట్ సావుకారులు, రాజవాడ యొక్క జనాల రద్దీ ప్రభువు వద్ద ఉండేది. వీరే కాక యాత్రికుల రద్దీ ఎప్పుడూ ఉండేది. ప్రభువు గాదిపై కూర్చున్నంతసేపు రద్దీ ఉండేది. రద్దీ వల్ల కొందరికి 3 రోజుల వరకు దర్శనం అయ్యేది కాదు. దర్శనం కాకుండా అన్నం తినకూడదని జనం అనుకుంటే ఒక్కోసారి 7 రోజుల వరకు ఉపవాసం ఉండేవారు. ద్వారం వద్ద పదం సింగ్ అనే పేరుగల ద్వారపాలకుడు ఎప్పుడూ ఉండేవారు. దర్శనం కోసం లోపలికి పంపించే పని ఆయన చేతిలో ఉండడం వల్ల పెద్ద పెద్ద శ్రీమంతులు ఆయనకు అర్జీ పెట్టుకుని ఆయనను సంతోషపరచాల్సి వచ్చేది. ఈ విధంగా హుమానాబాద్ దగ్గర నివసించడం జరిగినప్పటి నుండి ప్రభువు యొక్క పూర్వ పకీరు రూపం అరణ్యంలో నివసించడం కాకుండా అన్ని విషయాల్లోనూ రాజదర్పం కనిపించసాగింది. ఏ స్థలంలో మహారణ్యం ఉండేదో అక్కడ ఇప్పుడు మాణిక్ నగర్ నివాస స్థలమై రాత్రి పగలు ఏ స్థలంలో దొంగలు ప్రవాసులను లూటీ చేసేవారో ఆ స్థలంలో ఇప్పుడు ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, మేనాలు లాంటి రాజైశ్వర్యాలు కనిపించసాగాయి. ఈ సమయంలో శ్రీ మాణిక్ ప్రభు వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉండేది. మరియు సర్వరాజ ఐశ్వర్యాల సంపద మాణిక్ నగరానికి వచ్చింది. ప్రభుద్వారంలో ఏనుగులు, గుర్రాలు, మేనాలు, పల్లకీలు ఉండి రాజవాడలా ఉండేది. ఎవరి వైపు ప్రభు ఊరికే కళ్ళు తెరిచి చూస్తే వారు భాగ్యవంతులవుతారని ప్రజలు నమ్మేవారు. ఇలా ఉన్నా కూడా ప్రభువు పకీరులాగా స్వతంత్రంగా ఆనందంగా ఉండేవారు. ఎంత ఐశ్వర్యం వచ్చినా తమ నమ్రత, కరుణ చూపడంలో వెంట్రుకవాసి తేడా కనిపించలేదు. వారి భాషణ అతి తీయగా దయతో కూడిన వచనాలతో వినోదభరితంగా ఉండేది. సంస్కృతం, కన్నడ, తెలుగు, ఉర్దూ, పార్సీ, హిందుస్థానీ మరియు మరాఠీ ఇన్ని భాషలు ఆయనకు కర్తలామలకంగా ఉండేవి. ముస్లిం వారికి అరబ్బీ గ్రంథంలోని విషయాలను వినిపించేవారు. వీటిని ఎక్కడ ఎలా నేర్చుకున్నారో మాత్రం ఎవరికీ తెలియలేదు. వారు ధర్మశాస్త్ర పారంగతులు, వేదజ్ఞులు. ఏ మతం వారైనా, ఏ ధర్మం వారైనా, ఏ జాతి వారైనా ప్రభువుతో వాదించలేకపోయేవారు. ఎంత పెద్ద మహావిద్వాంసులు వచ్చినా ప్రభువు ముందు ఓటమి ఒప్పుకొని ప్రభువు సమాధానం విని ప్రభువు చెప్పిందే నిజమని ఒప్పుకొని తిరిగి వెళ్ళేవారు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ప్రభువు మనస్సులో ఇంత రాజదర్పం పెంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. వారికి పరోపకారం మరియు దానధర్మం చేయడం కాకుండా ఏ ఇతర విషయాలు ప్రియంగా ఉండేవి కావు. కానీ తాత్యాసాహెబ్ గారికి వ్యవహారికము చాలా ఇష్టంగా ఉండేది. వీరు 4 సంవత్సరాలలో మాణిక్ నగర్లో ప్రభు దర్బార్కి చాలా వన్నె తెచ్చారు. 25 వరకు చిన్న చిన్న దుకాణాలు వెలిసాయి. హల్వా, హారాలు మొదలైన దుకాణాలు ఉండేవి. హుమానాబాద్ నుండి సామాగ్రి సరఫరా అయ్యేది. హుమానాబాద్లో కల్లప్ప అనే ఒక షావుకారు ఉండేవారు. ఆయనకు ప్రభువుపై చాలా భక్తి ఉండేది. ఆయన నిత్యం ప్రభు దర్శనానికి వస్తూ అవసరం అయినప్పుడు 50,000 రూపాయల వరకు సర్దుతూ ఉండేవారు. తర్వాత తాత్యాసాహెబ్ మాణిక్ నగర్లో తూర్పు, పడమర దిశలలో మహాద్వారాలు నిర్మించి సిపాయిలను యాత్రికుల బందోబస్తు కోసం నియమించారు. ఈ విధంగా తన అభిరుచికి తగ్గట్లు తాత్యాసాహెబ్ కూడా తీర్చిదిద్దారు. పై విషయాలు చదివిన తర్వాత ప్రభు దర్బారు యొక్క సామాన్య స్వరూపం అవగాహన అయి ఉండవచ్చు. మాణిక్ నగర్ రాకపూర్వం ప్రభు సమక్షంలో నిత్యశ్రీ నిత్యమంగళం అయినా కూడా ప్రభు ఫకీరులుగా వ్యవహరించేవారు. ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నప్పటి నుండి సంస్థానంలో రాజదర్పం కనిపించసాగింది. సంపద పుష్కలంగా ఉండడం వల్ల ఏ పనులకు ఆటంకం కలిగేది కాదు. ప్రభువు వద్ద ఈ లెక్కలేనంత ద్రవ్యం ఎక్కడి నుండి వచ్చేదో తెలుసుకునే మార్గమే లేకుండేది. కానీ ఈ ద్రవ్యం ఎక్కడికి పోతుందో ప్రత్యక్షంగా అందరికీ కనిపించేది.
ప్రభు ద్రవ్యాన్ని కూడబెట్టలేదు. ప్రభువు కావలసినప్పుడు ఆ ధనం చేకూరేది. దర్బార్లో కూర్చుని గాది కింద చేయి పెట్టి పిడికిలతో రూపాయల సిక్కాలు తీసేవారు. దర్బార్ ముగిసే వరకు ఆ చేత్తో అలాగే నిరాటంకంగా తీసి ఇస్తూ ఉండేవారు. దర్బార్ ముగిసే వరకు ఆ చేత్తో అలాగే నిరాటంకంగా తీసి ఇస్తూ ఉండేవారు. వచ్చిన అందరూ జనులకు ఇవ్వవలసింది ఇచ్చిన తర్వాత దర్బార్ ముగిసిన తర్వాత చూస్తే గాది కింద ఏమీ ఉండేది కాదు. పై విధమైన వర్ణన చాలామంది నోటి నుండి వినపడేది. పూర్వం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు రాసిన వర్ణన చదివితే నమ్మకుండా ఉండలేము. ఇప్పుడు కూడా ప్రభు దర్బార్లో అలౌకిక సామర్థ్యం యొక్క సాక్ష్యం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా దర్బార్ సుమారుగా అలాగే అనిపిస్తుంది. చూసేవాళ్లకు అది అనుభవంలోనికి వస్తుంది. ప్రభువు ఎలా చురుకుగా వ్యవహరించేవారో రామచంద్రబువ ఈ కింది తెలిపిన విధంగా వివరించారు. ప్రభు మహారాజ్కు తన వద్ద ఉన్న అందరి స్వభావం తెలుసు. వారికి తెలిసినట్లుగా మనుషుల స్వభావంలో తేడా ఎవరికి తెలుస్తుంది? ఆయన సామాన్యులు కారు. ఎవరైనా ఏదైనా చెప్పగానే దాంట్లోని నిజమేమిటో అప్పుడే ఆయనకు తెలిసిపోయేది. వారి స్వభావం చాలా శాంత గంభీరంగా ఉండి దయామయులై ఉండడం వల్ల కపట మనుషుల లౌక్యం ఆయన ముందు నడిచేది కాదు. తన దగ్గర ఉన్న వాళ్లలో ఏ మనుషుడు ఎలాంటి యోగ్యత కలిగి ఉన్నారో వారికి తెలిసేది. ఆయన స్వభావం పులులు మేకలు ఒకే దగ్గర నీరు తాగేటట్లు చేసేదిగా ఉండేది. అందుకని ప్రభు దర్బార్లో సర్వ జగత్తులోని దొంగతనం లూటీ చేసేవారు వచ్చి జ్ఞాన సంపద పెంచుకునేవారు. ప్రభు దర్బార్లో లూటీ చేసేవారు దొంగలు, అవిద్వాంసులు మరియు అంధులు, రోగులు, అశక్తులు, దరిద్రులే కాక సాధులు, సంతులు, బైరాగులు, వైదికులు, జ్యోతిష్యులు, శాస్త్ర పండితులు, హరిదాసులు, గాయకులు, భట్టులు, నర్తకమణులు మరియు సుశీల గృహస్థులు ఇలా అనేక రకాల వారికి ఆదర సత్కారాలు జరిగేవి. 2 పూటల అన్నదానం జరిగేది. ఎవరికి లేదు అనకుండా ఏ జాతి వారైనా ఏ కులం వారైనా ఎన్ని రోజులు నివసించినా ఎవరినీ వెళ్ళమనేవారు కాదు. 2 పూటలా మంచి పదార్థాలు దొరకకపోయినా రొట్టె కన్య అంటే గోధుమ రవ్వతో చేసింది మాత్రం దొరికేది. అంటే అర్థం రోజు వేల మందికి భోజనం మరియు ద్రవ్యార్థి అయి వచ్చిన వారికే కాక అందరి మనస్సుల్లోని కోరికలకు ప్రభువు వద్ద సమాధానం లభించేది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణిక్యార్పణమస్తు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఇది 3వ రోజు పారాయణం సంపూర్ణం.